ఓకే, వాళ్ళు మొదటి నుంచి పొగుడుతున్నారు. ఇప్పుడు అంతా జరిగింది కాకు కొన్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఒకవేళ అంటే ఇందులో ఒకసారి ఇందులో మీ యొక్క కుట్రని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాగు అబ్జర్వేషన్ చేసింది, దీన్ని మీరు కూలంకుషంగా చూడండి అంటే బాగుంది. అబ్జర్వేషన్ చూసి సిట్టింగ్ జడ్జి సిబిఐ వచ్చారంటే మీ మైండ్ లో ఏముందో మాకు అర్థమవుతుంది. క్లియర్ కట్ గా ఒక ప్లాన్ ప్రకారం అధ్యక్ష, ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను, ఇది ఒక ప్లాన్ ప్రకారం బీజేపీ, బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి, పి అంటే పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరి తర్వాత ఒకరు ప్లాన్ చేసుకొని ఈ రాష్ట్రం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ముర్రోములు ఏడుస్తున్నారు. మీ మీద చాలా అన్యాయం అయిపోయారు అని చెప్పి ఏడుస్తుంటే మీరు కొత్తగా ఏదో పోలవరం ప్రాజెక్టు కేంద్రం సహాయం చేయకపోయినా మేము ఏదైనా అడుక్కు తెచ్చైనా కడతామని మేము ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అవ్వకుండా చేయాలని చేయడం చాలా భావ్యం కాదు. ఈరోజు రాజకీయాల్లో ఉన్న ఒక మాట మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉండాలి. కాగు అబ్జర్వేషన్ మీరు పట్టుకొని ఏమండి కాగు ఏమైనా సరే తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దోపిడీ జరిగిందని క్లియర్ కట్ గా ఇస్తే మీరు మాట్లాడుతూ ఒక అర్థం ఉంది. ఏ వర్క్ మీద చూడండి, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఒక్కటైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు 1000 కోట్లకు పైబడి ఏ వర్క్ చేసినా సరే కాగు ఏదో ఒక అబ్జెక్షన్ చేస్తుంది అధ్యక్ష. అబ్జర్వేషన్ లేకుండా ఏ వర్క్ లేదు. చిన్న బిల్డింగ్ మీద కూడా అబ్జర్వేషన్ చేస్తారు. ఆ అబ్జర్వేషన్ చేసేటప్పుడు అధికారులు వెళ్ళి ఆ అబ్జర్వేషన్స్ క్లారిఫై చేస్తే మళ్ళీ క్లారిఫై చేసినట్టు మనకు సమాధానాలు వస్తాయి. పోనీ మీరు అబ్జర్వేషన్ మీరు చేసి ఇలా కాగు అబ్జర్వ్ చేసింది, దీన్ని సరి చేసుకోండి, దీనివల్ల ఇబ్బంది అవుతుందని మీరు సలహా ఇస్తే మీకు చేతులు దండం అది అబ్జర్వేషన్ వెంటనే రెండో మాటలేదు అంటే మీ మైండ్ లో ఇంత దారుణంగా ఉందంటే దీన్ని ఏమనాలో అర్థం చేసుకోవాలి. దయ ఉంచి మీరు ముందు, తర్వాత బీజేపీ, ముందు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ రాష్ట్రంలో మీరు పుట్టిన వాళ్ళు, తర్వాత మీరు రాజకీయాలు చేద్దాం. ముందు రాష్ట్రం గురించి మాట్లాడాలి, ప్రాజెక్టుల గురించి సహాయపడాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడేటప్పుడు మీరు అందుకే మీకు అడిగా నేను, రాష్ట్ర బీజేపీ పార్టీ మీకు ఒకవేళ రేపు భవిష్యత్తులో గ్రామాలకు వెళ్ళి మేము బీజేపీ వాళ్ళమని చెప్పుకోవాలంటే మీరు కేంద్ర ప్రభుత్వం చూడకుండా ఈరోజు మేము ఏదైతే ప్రత్యేక హోదాలు అంటున్నామో, ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం, మేము దానికి సపోర్ట్ చేస్తున్నామంటే మీకు కొంతైనా వాల్యూ ఉంటారు తప్ప మీరు ఇష్టానుసారం మాట్లాడి ఒక ప్లాన్ ప్రకారం ఇలా చేయడం మంచి విధానం కాదు. మీకు నేను ఒక సభ్యుడిగా సలహా ఇస్తున్నాను. ప్రజల్లో ఇప్పటికే పలచనైపోయారు, రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.